నమస్కారం. చెప్పండి సార్, ఏమి తీసుకుంటారు? ఈరోజు మా దోస్త్ పుట్టినరోజు. తను మాకి పార్టీ ఇస్తున్నాడు. మీరు మన హైదరాబాదీ బిర్యానీని తీసుకొని రండి. పుట్టినరోజు శుభాకాంక్షలు సార్. మీకోసం నా స్పెషల్ బిర్యానీని తీసుకొని వస్తాను. ఆహా, బిర్యానీ! దీని వాసన మాత్రమే నా నోటిలో నీరు నింపుతుంది. ఈ బిర్యానీ కోసం ఒక చిత్రాన్ని గీస్తాను. కుంకుమ పువ్వు రంగుతో మృదువైన మెదటి అన్నం, వేయించిన కూరగాయలు, మీ నాలుకపై నృత్యం చేసే మసాలా దినుసుల మిశ్రమం. ఈ రుచికరమైన బిర్యానీ వాస్తవానికి ఎక్కడ నుండి వచ్చిందో మీరు మాకు చెప్పగలరా? నేను చెబుతాను. బిర్యానీ మనకు శతాబ్దాల క్రితం వచ్చింది. ఇది మొఘలులతో వచ్చింది అని కొందరు చెబుతారు. మొఘల్ చక్రవర్తులు వచ్చినప్పుడు వారు ఈ అద్భుతమైన వంటకాన్ని తీసుకువచ్చారు. కాలక్రమేణంగా ఇది హైదరాబాదీ బిర్యానీగా మారింది. ఈ బిర్యానీ ఇంత ప్రసిద్ధం పొందడానికి కారణం ఏంటి? ఈ బిర్యానీని మన తెలంగాణలోని మసాలా దినుసులు, సువాసన గల బియ్యంతో వండుతారు. ఇది మొత్తం కలిపి రుచిని తెస్తుంది. ఇప్పుడు తెలంగాణలోని దాదాపు ప్రతి వేడుకలలో చేయబడుతుంది. వివాహాల నుండి పండుగల వరకు వండించబడుతుంది. నా పుట్టినరోజు వేడుకను మరింత ప్రత్యేకం చేసినందుకు మీకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. తెలంగాణ రుచిని ఆస్వాదించండి.
జాతీయ వ్యతిరేకుడు